మార్గదర్శకంగా ఉండాలి. ఆ ఫ్యాక్షన్ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వెళ్లి ప్రజల కోసం విద్య, వైద్య, ఆరోగ్యం కోసం, అదేవిధంగా గృహ నిర్మాణాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి పెడుతున్నాం. ఈ విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు అరుంధతి గారు? ఫ్యాక్షనిజం, హింస జరగకుండా, సమాజంలో హింస లేకుండా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? హింస లేకుండా ఉండడానికి అంటే ఇలా మాకు చేతనైన సినిమాల రూపంలో వచ్చిన వాటిని కానివ్వండి, లేకుంటే స్కూల్స్ ద్వారా కానివ్వండి, ప్రజలలో అంటే అమ్మాయిల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా అంటే మా దగ్గరికి వచ్చే కేసులన్నిటికీ కొంచెం అంటే ట్రైనింగ్ లాగా, ఇంకోటి కౌన్సిలింగ్ లాగా చెప్తున్నాము. మొన్న కూడా ఒక చిన్న అమ్మాయి కేసు పెట్టింది. ఏమని అంటే, నాకు ఒక అబ్బాయి కొట్టాడు, అంటే అబ్బాయిని నేను కొట్టాను, కానీ పోలీస్ కేసు పెడితే అతను మళ్ళీ అంటే నన్ను కొట్టిండని చెప్పి పెడితే ఎందుకు కొట్టాల్సి వచ్చిందో వెళ్ళి మేము ఫస్ట్ అబ్జర్వ్ చేసినాం. అబ్బాయి నేను కొట్టేంత స్టేజ్ ఎందుకు వచ్చింది అని చూస్తే అక్కడ అబ్బాయి వాళ్ళ తల్లికి అంటే భర్త లేడనమాట. ఈ అమ్మాయి ఏదో అనింది, దాని వలన హింస అక్కడ. అంటే అతని ఈమెను కొట్టిండు, మా అమ్మ కిరోసిన్ పోసుకొని చనిపోయింది అన్న మాటకి అని. మరి ఈ అమ్మాయి కూడా రియలైజ్ అవ్వాలి కదా. ఇట్లా రియలైజ్ కాకుండా ఉంటున్నారు యూత్ అంటే సినిమాలే కారణం అనిపించింది. అంటే ఈ ఒక్క సినిమాని బ్యాన్ చేస్తే ఫ్యాక్షనిజం అనేది, హింస అనేది ఆగిపోతుంది. అంటే ఈ ఒక్క సినిమానే కాదు, ఏ సినిమాలు కూడా అలా ఫ్యాక్షనిజాన్ని చూపించే విధంగా రాకూడదు. అఫ్ కోర్స్ కొన్ని సీన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా కమర్షియల్ గా ఆలోచించి, సినిమా రంగమే కమర్షియల్ కాబట్టి వాళ్ళు ఫ్యాక్షనిజం ని చూపిస్తూ దాని వలన ఇలా నష్టం జరిగింది, అందుకని ఫ్యాక్షనిజం ఉండకుంటేనే మంచిది అని చూపిస్తే పర్వాలేదు. ఇప్పుడు మరి ఏ సినిమా వచ్చినా, హింసాత్మకంగా ఏ సినిమా వచ్చినా, ఫ్యాక్షనిజం నేపథ్యంగా హింస జరుగుతున్న ఏ సినిమా వచ్చినా మీరు పోరాటం చేయడానికి హెచ్ఆర్సీని సంప్రదించడానికి రెడీగా ఉన్నారు? హెచ్ఆర్సీని ప్రతిసారి సంప్రదిస్తాము, కానీ వారి పరిమితులను బట్టి వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. అలాగే హైకోర్టు వరకు పోయినా కూడా జడ్జి గారు ఎలా చేస్తారనేది. మరి ఈ దినం అంతా కూడా కమర్షియల్ తో కూడుకొని అందరు వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించకుండా వీటిని మన సమాజం మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేస్తే బాగుంటది. అంటే మేమే కాకుండా, ప్రజా సంఘాలే కాకుండా ప్రతి ఒక్క చైర్మన్ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి మంచి చేయాలనే ముందు దృక్పథంతో వెళ్ళాలి. అంటే మీరేమంటారు? ఈ ఒక్క సినిమా, రక్త చరిత్ర సినిమా ఒక్కదాన్ని బ్యాన్ చేస్తే ఫ్యాక్షనిజం కంప్లీట్ గా ఆగిపోతుంది? అలాగే మా ఫ్యాక్షన్ కోసం ఇప్పుడు కర్నూలులో లాస్ట్ టైం వరదలు వస్తే మా అవే సంస్థ ద్వారా మేము స్వచ్ఛందంగా వెళ్లి అక్కడ సర్వీస్ చేశాం. అంటే ఆ జనంలో ఆ హ్యుమానిటీ అనేటువంటిది పెంచాలి, ఆ యూనిటీ అనేది రావాలి. లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో పనిచేస్తున్నాం. ఇది ఫ్యాక్షన్ ఈ ఇష్యూ వరకు ఏంటంటే, ఫ్యాక్షన్ లో టీవీ బాంబులు, కార్ బాంబులు ఎక్కడ లేదు. మీ జర్నలిస్టులే ఈ జూబ్లీ హిల్స్ లో చనిపోయారు కార్ బాంబు వల్ల. అదేవిధంగా గతంలో టీవీ బాంబులో కూడా చనిపోయారు. ఈ విధంగా వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబాలు నాశనం అయ్యేది కాకుండా సమాజంలో ఏడో కాయగూరలకు పోయినటువంటి మహిళ, లేకపోతే బావికులో నీళ్లు తీసుకురావడానికి మహిళ, లేదా తాడిపెత్తుల్లో చిన్నపిల్లలు ఆట వస్తువులు ఆడకపోయి ఆడ బాంబులు బలై, ఎవరో దాచినటువంటి బాంబుల్ని బంత్ అనుకుని తీసుకుని ఆ పిల్లలు బలైపోయారు. ఈ విధంగా సమాజంలో ఇతరులపైన కూడా ప్రభావం పడుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి అని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. అయితే హెచ్ఆర్సీ ఇష్యూ కనుక తీసుకుంటే, ఇంతకు ముందు టీచర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని బ్యాన్ చేయాలి, ఆపేయాలి అని చెప్పి చాలా మంది హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సినిమా బ్యాన్ కాలేదు, యాజ్ యూజువల్ గా రిలీజ్ అయింది. సో బ్యాన్ చేసే పరిస్థితి లేదు. ఈ సినిమాని మేము హెచ్ఆర్సీని కంప్లైంట్ చేశామని మరికొంతమంది మీడియా ముందుకు వస్తున్నారు, మరికొంతమంది జనం ప్రజల దృష్టికి వస్తున్నారు తప్ప ఏమైతే ఏ ఉద్దేశంతో వస్తున్నారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరట్లేదు. ఒక సినిమాతోనే మొత్తం సమస్య పరిష్కారం కాదమ్మా. ఈ సినిమా ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నామంటే, ఇది రెండు కుటుంబాలది, అనంతపురంది అని చెప్పి ముందే ప్రచారం ఇచ్చాడు. ప్రచారం ఇచ్చి వెంకటాపురం వెళ్లి పరిటాల సునీత గారు ఇల్లు చూశాడు, మదలచేరు సూర్య గారిని కూడా హాస్పిటల్కి వెళ్లి చూశాడు. ఈ విధంగా ఆల్రెడీ పలానా వాళ్ళు తీస్తున్నామని చెప్పాడు. అందుకని తీస్తే కల్పితమా యథార్థమా? ఆ యథార్థం అయితే ఆ యొక్క పరిస్థితుల్లో ఏదో చెప్తే మేము కూడా కళ్ళ కట్టేట్లు బాగా చూస్తాం, జనంలో కూడా మంచి ఎవరో చెడు ఎవరో తెలుసుకుంటాం. ఆ విధంగా లేనప్పుడు, కల్పితమైనప్పుడు, కల్పితంలో కూడా ఆవేశపూరితమైనటువంటిది, కల్పితమైనా కూడా అదే హింస కనిపిస్తుంది, అదే ఫ్యాక్షనిజం కనిపిస్తుంది. అదే కల్పితమైనప్పుడు, ఫ్యాక్షన్ కలిపినప్పుడు దాంట్లో మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలని చెప్పి చెప్తున్నాం. అందుకనే కల్పితమైనప్పుడు అది నీ ఇష్టం కదా, ఆయన నువ్వు ఏమైనా రాయొచ్చు కథ, రాసేటప్పుడు దాంట్లో దీనివల్ల నష్టపోతున్నారు, దీనివల్ల చాలా మంది పోతున్నారని చెప్పి చెప్పడం మంచిది. అంటే సమాజంలో ఉన్న ఇష్యూస్ నే మేము టేకప్ చేయకుండా అయిపోతుంది అంటారు డైరెక్టర్. సమాజంలో ఉన్న విషయాలు చూపిస్తూ, అంతఃపురం సినిమాదే అదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చూపిస్తూ లాస్ట్ లో ఈ ఫ్యాక్షన్ వద్దు అనేటువంటిది ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. ఒకవేళ ఆయన వింటాడా లేదా, ఈ చట్టాలు ఏమైతాయో కూడా ఈ పోరాటం అనేది ఫ్యాక్షన్ పైన పుస్తక రూపంలో, అది సీడీ రూపంలో అదే విధాలుగా ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో చాలా మార్పు వచ్చింది రాయలసీమ ప్రాంతంలో. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలకు వెళ్లడం, ఇతర దేశాలు వెళ్లి పోవడం, అక్షరాస్యత పెరగడం, అభివృద్ధి జరగడం, దీని మూలాన కూడా మార్పు వస్తా ఉంది. భవిష్యత్తులో కూడా మార్పు వస్తుంది. కరుడుగట్టిన గ్రూపు వ్యవస్థ గ్రామాల్లో ఉండేటువంటి ఆ దశాల్లో కొన్ని దశాబ్దాల కింద ఆళ్లగడ్డ గాని, నంద్యాల, అనంతపురం జిల్లానే కాకుండా కడప, పులివెందుల ఈ ప్రాంతాలంతా కూడా తగ్గిపోయింది.
అనంతపురంలో ఒక సాఫిస్టికేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీతో మన కొద్ది రాజకీయంతో కలుషితమైనటువంటి ఫ్యాక్షన్ ముద్రతో ఉన్నటువంటి రాజకీయ మూలాన జరుగుతూ ఉన్నాయి. ఈ సూడో నక్సల్స్ అని ఇవి రకరకాలుగా ROC పేరు, రెడ్ స్టార్స్ పేరు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక పుస్తక రూపంలో కూడా అవే ద్వారా మేము రిలీజ్ చేస్తున్నామా, తొందరలోనే అది పబ్లిక్ లోకి ఇష్యూ. ఓకే ప్రభాకర్ గారు, ట్రైలర్స్ విడుదల చేసిన వెంటనే వివాదాల్లో చిక్కుకుంటుంది రక్త చరిత్ర సినిమా. ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగే మారణ హోమాలు యుద్ధభూముల్ని మరపిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధభూమి అనంతపురం. తమ అహం కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆధిపత్యం కోసం ఆస్తుల్ని, బంధాల్ని, ఆనందాల్ని, చివరకు తమ జీవితాలను కూడా పణంగా పెట్టి కత్తులు, తుపాకులు, బాంబులతో తమ శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపడమే జీవిత పరమార్థంగా భావిస్తారు ఈ ప్రాంతంలోని కొందరు. తరతరాలుగా వారసత్వంగా ఆగని మారణకాండని చూస్తుంటే గాంధీ గారి భారత ఆత్మ ఇక్కడ బ్రతకడం అటుంచి వీధి వీధిన దెయ్యమే తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాథని మించిన ఒక యథార్థ కథ. ఇది రక్త చరిత్ర. ఒక్కొక్కడి ఒంట్లో కత్తి దింపుతాం. మా అమ్మని రెండు ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు, మొక్కలైపోయింది. నా ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని లేకుండా చేశాడు. ఇక నాకు మిగిలింది బాగే. ప్రభాకర్ గారు, ఈ సినిమా ట్రైలర్ 2 పార్ట్ల, రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2, ఈ రెండుటి ట్రైలర్లు చూసాం. అందులో కొన్ని వర్డ్స్ వాడారు. ప్రతీకారమే పరమ సోపానం, మహాభారతంలో చెప్పినట్టుగా ఒక కోట్ చేసి ఆ కోట్ ని వాడారు. మీరు మహాభారతంలో చెప్పిన దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఇది తప్పు, కించపరిచే విధంగా ఉంది అంటున్నారు. నేనేంటంటే ఈయన తీసి రక్త చరిత్రని మహాభారతంతో పోల్చి మహాభారతం కంటే గొప్ప చరిత్ర ఇది అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇది చాలా తప్పది. మహాభారతం అనేది ప్యూర్లీ ఎక్కడ పోయినా అది మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంది. దాంట్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇదంతానే. మరి దీంట్లో దుష్టులు ఎవరు, శిక్షించేది ఎవరు, అసలు కృష్ణుడు ఎవరు, మరి రామ్ గోపాల్ వర్మ గారు కృష్ణుడా, లేకపోతే గీత ఏమి, ఇదంతా కూడా అది చెబితే ఆయన ప్రజలకు అర్థమవుతుంది. లేదా యథార్థగాథ అంటే యథార్థగాథలో వీళ్ళని చంపారని పేర్లు డైరెక్ట్ పెట్టమనండి, ఆ పేర్లు పెట్టమనండి. వ్యక్తులు వేరే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే యాక్ట్ చేసేవాళ్ళు ఆ రకంగానే చేయమని. లేదా కల్పితమైనప్పుడు నువ్వు ఒక ఇతివృత్తంగా తీసుకొని చేస్తున్నానని చెబుతూ దాంట్లో ఈ విధంగా చేయడం వల్ల తప్పు అనేటువంటిది చెప్పడం మంచిదే. ఆ విధమైనటువంటి సారాంశంతోనో ఆ విధమైనటువంటి ఎండింగ్ తోనో తీయమని చెప్పి మేము అడుగుతున్నాం. అది మహాభారతంతో ఈ రక్త చరిత్ర సినిమానే పోల్చడం అనేది నిజంగా ఏ ఒక్క భారతీయుడు కూడా దాన్ని సహించడు. ఇప్పుడు మీరు 2 పార్ట్ల ట్రైలర్స్ చూశారు, రెండు సినిమాలవి. ఆ 2 సినిమాల ట్రైలర్లో మీకు ప్రధానంగా ఉన్న అభ్యంతరాలు ఏంటి? అనంతపురం అని చెప్పాడు. అనంతపురంలో జరిగేటువంటి సన్నివేశం, అనంతపురంలో
ఇది నిజంగా రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, చిత్తూరు కంటే ఎవరైనా ఆఫీసర్స్ ఒక దశాబ్దం కింద వస్తే అనంతపురంలో సెటిల్ కావాలా, మంచి బెంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటిది. కర్ణాటక కల్చర్ కూడా మాకుంది. అలాంటి అనంతపురం ఒక ఊరు గురించి చెబితే ఇప్పుడే లాడ్జ్లో రూమ్ ఇవ్వడం వల్ల రేపు ఏదైనా పెళ్లి సంబంధాలంటే అనంతపురం అంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఒక ఊరిని వాడుకోవడం, అనంతపురం అంతా ఇదే అనే పరిస్థితి తీసుకురావడం చాలా తప్పు. అలా తీసుకోవడం పరిస్థితి ఆయన వస్తే అది ఏంటి, జనంలో ఇలా మంచిది కాదు దీని మూలాన అని చెప్పి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం గా దాన్ని మార్చమని చెప్పి అడుగుతున్నాం. ఆ విధంగా మారుస్తాడా లేదా అనేటువంటిది రామ్ గోపాల్ వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఆయనలో మానవత్వం ఉండాలి. ఆయన కూడా మానవుడే కాబట్టి జన్మతా మానవ జన్మ శ్రేష్టమనే పురాణాలన్నీ చెప్తున్నాయి. మానవత్వంతో మెలగడానికి అక్కడ ఉన్నటువంటి ఆయనకు అవకాశం ఉంది. మంచి డైరెక్టర్, డబ్బు ఉంది. మరి డబ్బు ఆయన పెడుతున్నాడో ఇంకెవరితో చేస్తున్నాడో లేదా ఆయనే ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నాడో తెలియదు. అలాంటి వ్యక్తి దీన్ని ఇతరులకి ఉపయోగపడే రీతిలో ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి సామరస్యం నెలకొల్పడానికి ఇప్పుడిప్పుడే ఆ జిల్లాలో ఎవరంతా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఒక 15 ఏళ్లుగా చూస్తే ప్రతి సంవత్సరం ఒక రాజకీయ నాయకుడి హత్య, ప్రతి 6 నెలలకి ఒక అనుచరుడి హత్య, ప్రతిరోజు ఒకడెవడో హత్య కావడం. ఈ విధంగా కొన్ని కేసులు అయితే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ విపరీతంగా దొరికాయి. హైదరాబాద్ లో గానీ, అనంతపురంలో గానీ, ఎక్కడైనా గానీ. ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఇదంతా మళ్ళీ ఆ కుటుంబాలకు గుర్తు చేస్తూ వాళ్ళంతా కూడా మా వాళ్ళు ఎక్కడ వెళ్లారు, లేదా మా వాళ్ళని ఇంతకుముందు వీళ్ళు చంపారు కదా మేమెందుకు చేయకూడదని చెప్పి ఆ చిన్న పిల్లలు కూడా 10 ఏళ్లలో పెద్ద ఆ రోజు 10 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రాడు ఈరోజు 20 ఏళ్ళ కుర్రాడు అయింటాడు. 20 ఏళ్ల కుర్రాడు మా నాన్న వీడు చంపాడు కదా, మా నాన్న రాజకీయవేత్త కోసం వీళ్ళంతా పేర్కొంటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ఇష్యూ. నమస్తే, ఇది ఇవాల్టి డిస్కషన్.